బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటన ఇప్పుడు పక్కదారి పడుతోంది. ఇప్పటికే ఈ ఇష్యూపై టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ కు దారితీస్తోంది. మీ తప్పేనంటూ ఒకరిపై ఒకరు పరస్పర నిందలు వేసుకుంటున్నారు. ప్లాన్ ప్రకారమే బ్యారేజ్ డ్యామేజ్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కావాలనే ఉద్దండరాయునిపాలెం నుంచే గొల్లపూడికి తరలించారని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ తాళాలతో లంగర్ వేయడంతో పలు అనుమానాలకు తావితీస్తోందని మండిపడుతున్నారు. నిందితుడు రామ్మోహన్ వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు బంధువు అని టీడీపీ నేతలు అంటూ ఉంటే గతంలో లోకేష్ తో దిగిన ఫోటో పెట్టి టీడీపీ నేత అంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఇప్పటికీ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ అయితే చేశారు. బోట్లు ఢీకొట్టడం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. రిమాండ్లో ఉన్న ఇద్దరు నిందితులను కస్టడీకి కోరి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. నిందితుల వెనక బడా నాయకులు ఉన్నట్లుగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిన్న అరెస్టు చేసిన సమయంలో కొంత సమాచారాన్ని సేకరించారు పోలీసులు. మరోసారి లోతుగా విచారణ జరిపితే మరింత సమాచారం బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు ముందు 2 నుండి 3 రోజులు, ఆ తరువాత 2 నుండి 3 రోజులకు సంబంధించి నిందితుల కాల్ డేటా కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు ప్రకాశం బ్యారేజీ ఘటనలో అటు వైసీపీ వర్సెస్ టీడీపీగా సిచ్యువేషన్ మొత్తం కూడా మారిపోయింది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ప్రకాశం బ్యారేజీ బోట్ల ఢీకొన్న ఘటనకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటున్నారు. కానీ అంతిమంగా ప్రజలు మాత్రం నష్టపోయిన సంఘటన కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు నందిగాం సురేష్ అలాగే తలసిల రఘురాం సంబంధించిన బంధువులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ప్రధానంగా విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే అక్కడ ఇసుక బోట్ ఉంది, దానికి పసుపు కలరు తాడు, ఏదైతే లైలాన్ తాడు ఒకటి కట్టుంది. ఏదైనా సరే ఇవి ఇసుక బోట్లు, ఒక్కొక్క బోటు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటుంది. దాదాపుగా 30 నుంచి 40 అడుగుల పొడవు ఉంటుంది. సో దానికి సంబంధించి ఏదైతే ఆ తాళ్లతో కట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇంటువంటి విపత్తు 11 లక్షల పైగా కుసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి ఇన్ఫ్లోగా వస్తున్న సమయంలో దీంతో కట్టేస్తే ఎంతవరకు నిలబడతాయి అనేది ఎందుకు తెలియదు అనేది ప్రధానంగా చెప్తుంది. వాస్తవానికి నిన్న మొన్న కూడా ఆ దారాలు కనపడలేదు. తాజాగా వాటర్ తగ్గటం, అలాగే మరమ్మతుల నేపథ్యంలో బోట్లని బయటకు తీసే నేపథ్యంలో తాళ్లు క్లియర్గా కనిపిస్తున్నాయి. లైలాన్ దారాలతో ఊరక ఏదో కట్టాలంటే కట్టినట్లు మాత్రమే కట్టి చూపించారు. దీంట్లో కుట్రకోణం ఉందనేది ప్రధానమైన ఆరోపణగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి పంపారు. వారి వద్ద నుంచి కొంత కీలకమైన సమాచారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆ ఇద్దరు నిందితుల్ని రిమాండ్కి పంపారు. ఈరోజు వారిద్దరిని కూడా కస్టడీకి తీసుకోవాలనేది పోలీసుల ఆలోచనగా కనిపిస్తూ ఉంది. అయితే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయంగా ఎవరికొరు పొలిటికల్ వార్ అయితే కొనసాగిస్తున్నారు. కానీ అంతిమంగా జరిగిన నష్టం మాత్రం ప్రజలకే జరిగిందనేది మాత్రం వాస్తవం. ఇంకా ప్రస్తుతం ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా 3 నాటు పడవలు అంటే ఇసుక బోట్లు ఇంకా లోపలే ఉన్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ రంగులు వేసున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన బోట్లు వారి పేరు మీదే ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎందుకు మీరు ఉద్దండరాయపాలెం దగ్గర ఉన్న బోట్లను తీసుకెళ్ళి గొల్లపూడి వైపు కట్టివేయాల్సి వచ్చింది? గొల్లపూడి వైపు ముందు రోజు మాత్రమే ఎందుకు కట్టివేయాల్సి వచ్చింది? వాటర్ ఇన్ఫ్లో వస్తేనే కేవలం ముందస్తు సమాచారం ప్రకారమే దీన్ని కట్టివేశారు. అది కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రకాశం బ్యారేజీలో చాలా చిన్న చిన్న బోట్లు, స్టీమర్లు కూడా కట్టారు. కానీ ఇంత ఇన్ఫ్లో వచ్చినా కానీ ఎక్కడా కూడా అవి కొట్టుకొని రావట్లేదు, అక్కడే ఉన్న పరిస్థితి. కానీ ఈ బోట్లు ఇంత బరువు ఉన్న బోట్లు, 40 నుంచి 50 టన్నులు బరువు ఉండే బోట్లు మామూలుగా సాధారణంగా వచ్చిన బోట్లు మాదిరిగా రావడం జరిగింది. అంటే దీంట్లో ఖచ్చితంగా కుట్రకోణం ఉందనేది ప్రధానంగా పోలీసులు తేల్చిన నిజంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా 1, 2 వస్తే మామూలుగా వచ్చాయని భావించుకోవచ్చు. కానీ 5 బోట్లు ఒకేసారి రావటాన్ని కూడా పలు అనుమానాలకైతే తావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు లోతుగా సమగ్రమైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలు కీలకమైన వ్యక్తులు
దీంట్లో నిందితులుగా ఉన్నారనేది పోలీసుల ఆరోపణ. వారి కాల్ డేటాని సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఎవరైతే నందిగాం సురేష్ కానీ, తలసిల రఘురాం కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులతో వీరిద్దరూ మాట్లాడి సంభాషణ చేశారనేది పోలీసుల సమాచారంగా కనిపిస్తూ ఉంది. దీంట్లో ఎక్కడా కూడా సాధారణంగా జరగలేదు, 100కు 100% కుట్రపూరితంగానే జరిగిందనేది పోలీసులు ఇప్పటివరకు తేల్చిన ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మరికొంత లోతుగా విచారణ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఘటన జరగడానికి 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత వీరిద్దరి కాల్ డేటాని పోలీసులు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే వీరు ఎవరెవరితో అయితే మాట్లాడారో వారి లొకేషన్ ఎక్కడుంది, ఆ 3 రోజులు ఇటు 3 అటు 3 రోజుల పాటు వారి లొకేషన్ ఎక్కడుందనేది గూగుల్ ద్వారా ట్రేస్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే బోట్లు ముందు రోజు ఎక్కడున్నాయి, తర్వాత రోజు ఎక్కడున్నాయి, దానికి సంబంధించిన సమాచారం ఏంటి అనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే వివరాలు సేకరిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే అంతిమంగా రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, కానీ జరిగిన నష్టం మూలంగా ఇటు ప్రజాధనంతో పాటు ప్రజలైతే ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్, మొత్తం మీద పోలీసులు అయితే ఇంకా ఈ కేసుపై లోతుగా సమగ్రమైన విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో తలసిల రఘురాం, నందిగాం సురేష్ల పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.